అది అదే కొంచెం స్లిమ్ గా అవుతుందని. స్లిమ్ అవ్వాలంటే తిరగాల్సింది నువ్వే, నన్నెందుకు తీసుకెళ్తున్నావు? ఓ, కిడ్నాప్ ని ఇలా కవర్ చేస్తున్నావా? ఈ విషయం అత్తయ్య గారికి చెప్పారా? ఆహా, చెబితే కిడ్నాప్ చేయనిస్తారా ఏంటి? కిడ్నాపా? కిడ్నాప్ ఏంటి? చచ్చింది బొక్కది. నా కడుపులో పేడాగదు, దీని నోట్లో మాట ఆగదు. భలే ఇరుక్కుపోయింది. అబ్బే, అంటే ఇది చాలా కాస్ట్లీ గాడిది కదా, ఎవరైనా కిడ్నాప్ చేస్తే చెయ్యనిస్తామా అని అంటోంది. మీకన్నా పెద్ద కిడ్నాపర్స్ ఎవరున్నారే? అలాగా? సరే సరే, తీసుకెళ్ళండి. అలాగే. పదమ్మా, పద పద. ఏమైందే అలా అరిచారు? నా మహాలక్ష్మి ఎక్కడికి తీసుకెళ్తున్నారే? మీరే వాకింగ్ కి తీసుకెళ్ళమన్నారంట కదా అత్తయ్య గారు. నేనా? ఓహో, అంటే ఇప్పుడు మీరు గాడిదని కిడ్నాప్ చేయబోతున్నారన్నమాట. ఇదిగో లతకే, నేను ఎంత వద్దని చెప్పినా వినలేదు. కిడ్నాప్ చేద్దామనంది. నేనా? మరి నేనా? అప్పటికి అత్తయ్య గారు చూస్తారు అని అంటే దాని బొంద చూస్తే ఏం చేస్తుంది అని అనలేదు నువ్వు? 30 లక్షల దారపోసి నేను దాన్ని కొంటే మీరు 3 నిమిషాల్లో దాన్ని కొట్టుకెళ్ళిపోదాం అనుకున్నారా? అది నా ప్రాణమే. నేనంటే ఎంత ప్రేమ మమ్మీ నీకు. అది వేసే పేడంటే నాకింకా ప్రాణమే. పోసి నీ ప్రేమ తగలయ్యా, పేడ ప్రాణం ఏంటి? అలాంటి నా బుజ్జి కన్నని నాకు దూరం చేయాలని చూస్తారా? మిమ్మల్ని వదల్నే వదల్నే. అలా కొత్త వెదవ మొహాలని. వెళ్ళమ్మా నా బుజ్జి మహాలక్ష్మి. వెళ్ళమ్మా ఇల్లు ఇల్లు. జాగ్రత్త జాగ్రత్త. వెళ్ళమ్మా ఇల్లు ఇల్లు. నేను ఇక్కడే కూర్చుంటా, ఎవరు వస్తారా రండే. నా దేవతని తీసుకెళ్తారా? అయ్యో, నా బంగారాన్ని కూడా ఇంత జాగ్రత్తగా దాయలేదే. ఈ ఐకోటి కాని మాత్రం ఇదిగో కోహినూరు డైమండ్ దాచినట్టు దాస్తున్నాను. అత్తయ్య గారు, ఏంటిది? ఏమీ లేదమ్మా, నేను లా ఉన్నాను కదా, ఇంకొంచెం స్లిమ్ అయితే నీలా నాజూగ్గా ఉంటానని ఆయుర్వేద మెడిసిన్స్ తెచ్చుకున్నానమ్మా. అదన్నమాట ఇది. ఏంటేంటేంటేంటి, స్లిమ్ అవడానికి మెడిసినా? ఎలాగైనా లేపియాల్సిందే. అయితే నాకు కూడా కొంచెం ఇస్తారా అత్తయ్య గారు? నేను కూడా కొంచెం స్లిమ్ అవ్వాలి. ముందు నేను వాడి నేను తగ్గిన తర్వాత అప్పుడు నీకిస్తాను, సరేనా? అలాగే, బాగా వాడి చెప్పండి. వాడి చెప్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు. ఏంటి మధు, ఏంటది? అది సురేషక్కనే కాట ఆడుకుందాం. ఏం లేదక్క, నగలకి మెరుగు పెట్టడానికి పేస్ట్ ఏదో వచ్చిందంట. దాన్ని మీరు చూస్తే నొక్కేస్తారని అత్తయ్య గారు జాగ్రత్త పడుతున్నారు. ఓ అలాగా? అవునక్క, అయినా నీ ఒరిజినల్ నగలేగా, మెరుగు నీకేం అవసరం ఉంటుందక్క. వెళ్ళక్క. పిచ్చి మధు, ఇవి కూడా పిచ్చి నగలే. ఆ మెరుగు
ముందు నాకే ఖచ్చితంగా కావాల్సింది. అయ్యో ఈ సుబ్బయ్య ఎక్కడ చచ్చాడు, ఇంకా రాలేదు. ఆ? నా డబ్బులు, నా డబ్బులు. సుబ్బా అత్తయ్య గారు అది ఆ, పక్కింటి పార్వతమ్మ గారు మీకు వడ్డీ డబ్బులు ఇస్తాను అన్నారు. నాకు ఇవ్వమని అడిగాను. ఆ, మీకైతేనే ఇస్తాను అంది. అవునా? ఆ. పక్కింటి పార్వతమ్మా. ఆ, అది నిన్నే వడ్డీ కాసుల వాడి దగ్గరికి వెళ్ళిపోయింది కదే. ఆ, వడ్డీ కాసుల వాడి దగ్గరికా? ఆ, అది మొన్నే వచ్చి వడ్డీ డబ్బులు ఇచ్చేసి మేం వడ్డీ కాసుల వాడి దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసే వెళ్ళింది. ఆ, నేను లడ్డు కూడా తెమ్మన్నారుగా. ఓహో అలాగా. ఆ విషయం తెలియక పార్వతమ్మ వడ్డీ అని హరికథలు చెప్తున్నా. ఆ, వెళ్ళి పని చేసుకో. అది కాదు అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీ హైకోర్టు కానీ ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఆహా. ఆ, ఐకోటిక్క అంటే ఇదేనా? ఆ? ఆ, అత్తయ్య గారు ఇది ఆయుర్వేద మందు కాదా? నీ బొందే నీ బొంద. ఆ, ఈ విషయం మధుకి తెలియకూడదని అలా చెప్పాను. వామ్మో, వామ్మో. ఇంకొంచెం సేపు అయితే అది నీళ్ళలో కలుపుకొని తాగేసేదాన్ని. అవునక్క, నేను కూడా నగలకి పూసేసేదాన్ని. ఏ, అమ్మగారు అమ్మగారు ఆ, ఆ. ఎవరో అనసూయని కొనడానికి వచ్చారు. ఏ, చేయడమ్మా. ఏంట్రా అనసూయన కొనడానికా? సారీ అమ్మా, హైకోటికని కొనడానికి ఎవరు వచ్చారు. నిజమా? ఏది ఎక్కడ? బయట ఉన్నారమ్మా. వస్తున్నా. ఏయ్, మీ ఇద్దరు ఐకోటికాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాదని బయటకు వచ్చారో మీ కోడ్ విరగొడతా. ఏయ్, పదరా. అలాగే అత్తయ్య గారు, రండమ్మా. జాగ్రత్తగా. జరగా. వెళ్ళండి, వెళ్ళండి. రండి, రండమ్మా. జాగ్రత్త. ఆ, దీన్ని కొట్టేద్దామా? రండమ్మా రండమ్మా రండమ్మా. బాబు ఫారిను, నేను చెప్పిన అనసూయదేవి గారు ఈవిడే. నమస్తే నమస్తే. ఆ, మస్తే మస్తే. ఆ, రేయ్ సుబ్బా, ఈ మస్తే గాళ్ళేనా మన పేడను కొనడానికి వచ్చింది? అవునమ్మా, ఆ రోజు మధుమతమ్మ అమ్మింది వీళ్ళకేనమ్మా. ఆ, అలాగా. ఆ, యు నేము వాటు. డేవిడ్సన్. ఆ, చూడు డేవిడ్, మా దగ్గర కావలసినంత ఐకటిక్గా ఉంది. అదంతా తీసుకుని డబ్బులు 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 మనీ 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 ఇచ్చుకో ఇచ్చుకో. What? Oh, sorry. I don't know తెలుగు. ఆ? అయ్యా, వీడికి తెలుగు రాదంట్రా. మంచి తెలుగు టీచర్ పెట్టి నేర్పిద్దామమ్మా. హ. ఏ, అబ్బా. అదొక బొక్క. ఒరేయ్ తెల్లెద్దు. ఐ ఐ హ్యావ్ ఐకోటికా. ఐకోటికా, యు హ్యావ్ క్యాష్. ఐ గివ్ ఐకోటికా, యు గివ్ మనీ. What? వాటేంట్రా వాటు? రేయ్, నేను ఇంగ్లీష్ లోనే చెప్పాను, అయినా నీ బుర్రకు అర్థం కాలేదా? సరే ఉండు చెప్తా. ఒరే సుబ్బా, ఒకసారి వంగురా. ఎందుకమ్మా? వంగురా చెప్తాను. వంగు. ఆ, ఏయ్, దిస్ ఈస్ డాంకీ. Donkey? Donkey? Is it true? అయ్యో, వీడు గాడిదేమిట్రా గాడిద కొడక. ఏదో అలా మాట వరుసకి చెప్తున్నాను. లుక్ డేవిడ్, హీ ఈస్ డాంకీ. హీ ఈస్ డైలీ గివింగ్ 5 kgs ఐకోటికా. What? Really? యా, యు గివ్ క్యాష్, టేక్ ఐకోటికా. Sorry, we don't want Ecotica. We want this donkey. హరిని ఓర్ని పాసగల. పాసగాల. ఏమంటున్నాడమ్మా వీడు? మాకు పేడొద్దు, నువ్వు కావాలంటున్నారా? నన్నెందుకమ్మా? వాళ్ళకి అర్థం అవ్వడానికి నువ్వు గాడిద అని చెప్పానురా. ఓర్ని ఫారెన్ ఫేస్ లో పిడకొట్ట. సర్లే సర్లే ఉండు. ఇదిగో తెల్లెద్దు, నా దగ్గర 10 కిలోల ఐకోటికా ఉంది. 10 kgs? యా, కావాలంటే యు కమ్, వద్దంటే యు గో. క్వాలి క్వాలి. క్వాలి క్వాలి బోలి బోలి లేదు. కావాలా వద్దా చెప్పు. No. Quali, quali. ఓహో, కావాలా? సరే కమ్ము కమ్ము. ఏ donkey walking with 2 legs. ఏంటమ్మా అంటున్నాడు? గాడిద 2 కాళ్ళ మీద నడుస్తుందేంటి అంటున్నాడు రా. రే, నువ్వు లోపలికి రారా, నీ పని చెప్తా. మీరిద్దరు కమ్.
పేడను కూడా ప్రసాదంలా దాచిపెట్టా. వాట్? అయ్యో నీ పంది మొహంతో పేడను చూసుకో అంటున్నా. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. వచ్చా? అవునత్తయ్య గారు, వాళ్ళకి తెలుగు కొంచెం అర్థం అవుతుంది. చా అయితే అమ్మే ఉంది అర్థం చెప్పమను. వాట్ డిడ్ హి సే? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యు టెల్ వాట్ మై మామ్ స్పోక్ ఇన్ తెలుగు? వై నాట్? ఆమె నన్ను పంది అంది. పంది అంటే అనిమల్, జంతువు. మరి నువ్వు సేమ్ పందిలా అలాగే ఉన్నావు కదరా. అయినా నువ్వు పేడ కొనడానికి వచ్చావా, పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చావా? అయ్యో నువ్వు కొంచెంసేపు ఆగు నాన్న. ఒరే ద్రావిడు. నో, నాట్ ద్రావిడ్, డేవిడ్. డేవిడ్. అయ్యయ్య ఏదో ఒక బిడ్డరా. ఇదిగో ముందు ఈ ఐకొట్టి కని చూసుకో. రే సుబ్బా, తీసి చూపించు. Wow, wonderful. We are ready to take this Ecotica. రేట్ చెప్పండి. అది టెస్ట్ చేస్తారండి? ష్యూర్, విల్ టేక్ ఇట్. చూసుకోండి, చూసుకో సి. Wow, wonderful. అయ్య వీడేంట్రా అలా అంటున్నాడు? వసేనా వసేనా ఒసే ఎవర్రా? అదెవరు? వసేనా. ఈ డోంట్ నో వసేనా? అయ్యో ఎవట్రా వీడు ఒసే అసే అంటున్నాడు? వసే అంటే వాసన అని అర్థం అత్తయ్య గారు. ఓహో, వాసనల్ని మీరు అలా పిలుచుకుంటారా? సర్లే అడ్వాన్స్ గివ్. అయ్యో వద్దురా. ఒరే ఎద్దులో హాల్లో చూసుకుందాం పద. ఎద్దు? వాట్ ఎద్దు? అంటే జెంటిల్మెన్. ఓ, మీరు కూడా జెంటిల్ మ్యాన్. సర్లే వెళ్ళండి. కమ్ము. అతనికి ఎలా తెలిసిందండి? ఏంటది? అదే మీరు ఎద్దు అని. అంటే భరం చేస్తున్నాగా అలా తెలిసిందనమాట. ఏయ్, రా. పదక్క. చెప్పరా ఎంత ఇస్తున్నావు? మొత్తం 10 కిలోలు. 2,50,000 rupees. రెండు 2,50,000. No, 2 lakhs. అదే లేరా పండ పెదవా. సరే తొందరగా డబ్బులు ఇచ్చి పేడ తీసుకుని పోరా. Sure, okay. ఇప్పుడు ఇస్తాను మా అత్తకు ఒక ఇసుక. అమ్మో ఒక్క రోజులో 2 లక్షలే. అయ్యో ఇలా అయితే నెలకి 60 లక్షలు. అమ్మా, సంవత్సరానికి 6 కోట్లు. అమ్మో, దేశంలోనే సగం కొరేయచ్చు. ఇంకా లేట్ ఏంట్రా ఇవ్వు. Only 2,50,000 rupees. గివ్. అమ్మో, 1 2 3 2 లక్షలు. Oh, sorry. 1 minute. Hello. హలో డేవిడ్, ఐ మధు. Tell. Okay, bye, ma'am. Sorry, madam. Ecotica ki రేట్ పడిపోయింది. మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోయింది. బట్ మేము కొనలేం. మేము వస్తాం. అయ్యో ఆగండి. అయ్యో ఇప్పుడు ఎలారా? కిలో 25,000 రా. సారీ మ్యామ్, ఇప్పుడు ప్యాకెట్కి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మేము దాన్నే కొంటాం. అయ్యో బాయ్ మ్యామ్. అయ్యో ఒక్క నిమిషం లిసను. అయ్యో డేవిడ్, ఒరే డేవిడ్, ఒరే ఆగరా. ఒరే డేవిడ్ ఆగరా. అయ్యో డేవిడ్, 30 లక్షలు పెట్టి కొన్నాన్రా. ఇప్పుడు నువ్వు కొనకపోతే నా జీవితం నాశనం అయిపోతుందిరా. ఒరే ఆగరా డేవిడ్. అరే డేవిడ్,
లక్షలు ఒరే డేవిడ్ ఏమైందిరా నీకు ఒరే ఒక్కసారి నిజంరా నీ అమ్మ కడుపు కాల ఆ పేడ నేనేం చేసుకోవాలిరా అయ్యో డేవిడ్ అమ్మా అమ్మా బాధపడకమ్మా. ఆ పేడకి ఈ రోజు కాకపోతే రేపైనా మంచి రేట్ వస్తుంది, మనకి లాభం వస్తుంది. ఆ 30 లక్షలు మళ్ళీ మనకి తిరిగి వచ్చేస్తాయమ్మా. అమ్మా మాట్లాడవేంటమ్మా? అమ్మా అమ్మా పల్లె 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 పక్కవళి పల్లె పక్కవళి రే చేతు నీకు తెలుసా ఆ పేడ చాలా 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 కాస్ట్లీ. అది అమ్మితే మనకు కోట్లు కోట్లు వస్తాయి. చేతు వీళ్ళిద్దరిని చూచావా? దొంగలు మనం లేనప్పుడు వచ్చి ఆ పేడ అలా దోచుకెళ్ళిపోతారు. దొంగ మొకాళ్ళు. అమ్మా నీకేమైందమ్మా? ఇంకా అర్థం కాలేదండి. పేడకి డిమాండ్ పడిపోయిన బాధలో మీ అమ్మగారికి పిచ్చి పట్టిందండి. ఏయ్! ఎవరికే పిచ్చి? నీకు పిచ్చి, నీ గాడిదకు పిచ్చి, దాని పేడకు పిచ్చి. అమ్మా అమ్మా అలా మాట్లాడకమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా అబ్బా బాధపడకండి అత్తయ్య గారు, దీనికి అంతటికి కారణం ఈ మధుమతే. 30,000 ఖరీదు చేయని గాడిదని 30 లక్షలు పెట్టి కొనిపించింది. పేడ మీద ఆశ పెట్టి మిమ్మల్ని మోసం చేసింది. అవును. ఏ మధుమతి, ఇదిగో ఈ గాడిదని తీసుకొని నా డబ్బు నాకు ఇచ్చే. గాడిదని నన్నిస్తారేంటి? గాడిదలు మాట్లాడకూడదు. మరి మీరు మాట్లాడుతున్నారేంటి? అంటే నేను గాడిదనా? నేను గాడిదనా? నేను గాడిదనా? నేను గాడిదనా? అమ్మా, 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 రామ, 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 అమ్మా, వదిలేయమ్మా. నాన్న చేతు, ఈ 2 గాడిదల్ని మధుకిచ్చేసి మన డబ్బులు మనం తీసేసుకుందాం నాన్న. అమ్మా వాళ్ళు గాడిదలు కాదమ్మా, వదిళ్ళు. చాలేరా, చీరలు కడితే గాడిదలు మనుషులైపోతారా? అయినా గాడిదలు ఇంట్లోకి వచ్చాయేంట్రా? పాకలు కట్టి. పాకలునా? అక్కడ కట్టాల్సింది మమ్మల్ని కాదు, మిమ్మల్ని. చూచావా చేతు, ఆ నగల గాడిద ఎలా వాగుతుందో. అవును చేతు, ఈ రోజు గాడిద పేడ వేచిందా? ఇది మనల్నందా గాడిదనందా? ఏ గాడిదలో మీరు పేడ వేచారా ఈ రోజు? అమ్మా అమ్మా వాళ్ళ గురించి వదిలేయమ్మా. ఆ పిచ్చి పోవాలంటే ఒకటే మార్గం అండి. ఏంటది? ఆ ఫారిన్ వాళ్ళ నటించి పేడకి రేట్ పెరిగిందని చెప్పండి. ఆటోమేటిక్ గా పిచ్చి పోతుంది. చేతు ఆ ఫారిన్ వాళ్ళ నేను నటిస్తాను. కాదు, నేను నటిస్తాను. అబ్బా కాదు, నేనే. నేనక్క. అయ్యో అబ్బా, వదిళ్ళు, ఇద్దరు నటించండి. థ్యాంక్ యూ చేతు. పద చెల్లి. నమస్తే అన్సూయ. మీ భలే బగవళ్ళి పేడకి మంచి రేట్ వచ్చింది. సో మీరు పేడిస్తే మేం క్యాష్ ఇస్తాం.
ఏంటి నా పేడకి రేట్ వచ్చిందా? చీచీ ఆ గాడిద పేడకి రేటు బాగా వచ్చింది. క్యాష్ ఇస్తావా? అవును అనసూయ. ఏరా డేవిడ్ సన్ను, నా కోడల వేషంలో వస్తే నేను కనిపెట్టలేననుకున్నావా? నన్ను మళ్ళీ మోసం చేయడానికి వచ్చావా? నిన్ను వదలంట్రా, నిన్ను వదలండి. అత్తయ్య గారు, నేను డేవిడ్సన్ కాదు, నేను లతని. చూడండి, లతని. గొంతు మారిస్తే గుర్తుపట్టలేననుకున్నావా? పేడ అమ్మమంటే కొడతావేంటి? ఓ, అంటే డేవిడ్ సన్ నువ్వా? ఇంకా అర్థం కాలేదా? నేనే డేవిడ్సన్. డేవిడ్సన్ చూసావా అత్తయ్య గారిని ఎలా నమ్మించేశాను? కార్నర్ వన్ నమ్మించడం కాదు, ముందు నువ్వు శిరీష్ వన్ నమ్మించు, లేకపోతే నిన్న దేవుడు కూడా కాపాడలేడు.